ఇప్పుడు మన బీజేపీ మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు కూడా బయటికి రావట్లా. ఇప్పుడు వేరే చిన్న చిన్న జరిగినా కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి అల్లర్లు చేసి ఉన్నాయి, చూసాం, చాలా విధంగా చూసాం. కానీ ఇప్పుడు ఎందుకు బయటకు రావట్లే అంటారు? ఈ రోజు మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు చెప్పడం జరిగింది, గతంలో చెప్పడం జరిగింది, ఈ కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం లాంటిది ఒక రోజు లేకపోతే ఒక రోజు బయటపడుతుందని చెప్పి. ఆ రోజు వచ్చింది. ఆ రోజు ఇదే రోజు ఈ కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం బయటపడింది. ఎందుకంటే ఇటు బండి సంజయ్ సుపుత్రుడిని కాపాడడంలో పూర్తి బాధ్యత మొత్తం రేవంత్ రెడ్డి గారే తీసుకున్నారు. ఇది ఒక బడాబాయ్ చోటాబాయ్ బంధం బయటపడింది. ఆర్ఎస్ బ్రదర్ బంధం బయటపడింది. రేవంత్ రెడ్డి ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఎస్ అంటే సంజయ్. అలాగే బీజేపీ కాంగ్రెస్ ఏదో ఫెవికాల్ బంధం బయటపడింది. కాబట్టి ఈ కేసుని నీరు కలుస్తూ ఉన్నారు. సింపుల్గా అందరికి అర్థమైంది, నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఈ కేసుని ఫేస్ చేయట్లేదని నేను భావిస్తా ఉన్నాను. అంటే దీని ద్వారా తెలుసుకోవచ్చా, అంటే ఇప్పుడు మనకి పదవి ఉంటే ఏ తప్పైనా చేయొచ్చా అన్నది ఒక తెలుసుకోవచ్చా మనం? ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. మా యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం లేదు, ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మీరు ఈ యొక్క ఫోక్సో కేసులో నిందితుడు శిక్షించాలి అంటే దాని మార్గం చెప్తుంది, కాపాడాలంటే కూడా మార్గం చెప్తుంది. సో ఏ లైన్ ఏ దారి పోవాలనేది ఇక్కడ క్లియర్ గా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చెప్తుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ మీరు కాపాడాలని కొట్టారు కాబట్టి కాపాడే దారి సెక్షన్లు చూపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సెక్షన్ని పూర్తిగా నీరు గార్చే పరిస్థితిలో మీరు వీక్ కేసులు పెట్టడం జరిగింది. మళ్ళీ మన డీసీపీ గారు అమ్మాయితో విచారణ జరిపి మళ్ళీ కేసులు కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడే క్లియర్ తెలుస్తాం. ఇప్పుడు ఈ ధర్నా చేస్తున్నారు అంటే మీరు ఏ న్యాయం కోసం చేస్తున్నారు? ఒక మైనర్ బాలికకి మన ఫ్యామిలీలో ఒక మెంబర్గా భావించి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటం ఆగదు, ఆమెకు న్యాయం జరగాలని మేము పోరాడిస్తాం. నా అభిప్రాయం ఏంటంటే, అధికారం పార్టీ, ఒక ఎంపీ, కేంద్ర మంత్రి ఆయన అందుకు 3 రోజుల నుంచి దాచిపెడుతున్నాడు. నేను ఒక మహిళగా కోరుకునేది ఏమంటే, ఒక అమ్మాయికి న్యాయం జరగాలి. పార్టీలు ఇవన్నీ కాదండి. ఫస్ట్ కోటి మందిని కోటీశ్వర్లు చేస్తానని సీఎం గారు, ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇలా చేసిండని అది పుకార్ అంటున్నారు కదా. మరి సీఎం గారు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు ముందుకు రావట్లేరు? ఇందిరమ్మ రాజ్యం అని అన్నాడు కదా, మరి ఇందిరమ్మ రాజ్యం ఇదేనా పాలన? ఇందిరమ్మ పాలన ఇదేనా నేను అడుగుతున్నాను. అమ్మాయికి మాత్రం న్యాయం జరగాలి. పోలీసు వాళ్ళు అబ్బాయిని తీసుకురావాలి, కేసు బుక్ చేయాలి, అరెస్ట్ చేయాలి, దోష నిరూపించుకొని తీసుకెళ్ళాలి. మరి బండి సంజయ్ గారు మొన్న ఒక ర్యాలీలో చెప్పారు కదా, నా కొడుకు తప్పు చేయలేదు అని చెప్తున్నారు కదా, దాని మీద స్పందన ఏంటి? తప్పు చేయకుండా ముందుకు రాని, దొంగలాగా ఎందుకు దాక్కుంటున్నాడు? తీసుకురమ్మనాలి. అధికారం పార్టీ కదా, ఒక ఎంపీ కొడుకు కదా, ఎంతసేపు అండి తీసుకురానికి? ముందుకు వచ్చి తీసుకొచ్చి నా కొడుకు నిర్దోషాన్ని తీసుకోమని మేము ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నాం. ఎవరు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ మేము మాత్రం ఊరుకోమండి. ఖచ్చితంగా అబ్బాయి ముందుకు రావాల్సిందే, అమ్మాయికి న్యాయం చేయవలసిందే. అప్పుడు తీసుకోమని దోషి. ఇప్పుడు బీజేపీ మహిళలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏ చిన్న మహిళకి అన్యాయం చేయనా కూడా అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటారు? ఎందుకు రావట్లేదు అంటే, వాళ్ళది అధికార పార్టీ, కేంద్ర మంత్రి ముందుకు రారు. సుట్టము వాళ్ళ చట్టం, వాళ్ళ సుట్టం. ఒకటే చెప్తున్నాను, ఎవరైనా బీజేపీ మహిళలు అంటున్నారు కదా మీ పార్టీకి సంబంధం లేదని, ఒక మహిళగా వచ్చి చేయొచ్చు కదా న్యాయం. అమ్మాయికి, ఒక సామాన్యుల అమ్మాయికి ఇట్లా జరిగిందంటే న్యాయం చేయాలి కదా. ఇంకొకటి ఏంటంటే, ఒక సామాన్యుడు తప్పు చేస్తే వాడిని లాక్కొచ్చి ఒక కేసుకు 10 కేసులు బుక్ చేసి లోపలేస్తారు. అదే బండి సంజయ్ అమ్మాయి ఈ ప్లేస్ లో ఉంటే ఏం చేసేవాడు? బండి సంజయ్ న్యాయం చేసేవాడా, చేయకపోవడా? వాడిని ఊరుకునే వాళ్ళ? బండి సంజయ్ అందరి ఇళ్ళల్లో అమ్మాయిలు, చెల్లెళ్ళు, అక్కలు, భార్యలు అందరు ఉన్నారండి. ఈ సామాన్యులకు న్యాయం జరగట్లేదండి. సామాన్యులకు న్యాయం జరగట్లేదు. అధికారం పార్టీ అని ఇరవేగుతుండ్రు, కానీ మేము మాత్రం ఊరుకు. ఎప్పుడైనా సరే వాడిని లాకొచ్చి బయటకు మాకు అబ్బాయి చెప్పమనండి, మేము న్యాయం చేస్తాం అమ్మాయికి, అంతే, ఇంకేం లేదు. అంటే మీరు ఇప్పుడు కోరుకునేది అంతా కూడా అమ్మాయికి న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. ఇంకొకటి ఇలా చేయకూడదు. అలాంటి చట్టం తీసుకురావాలని సీఎం గారిని, ఇంకా 2 సంవత్సరాల అధికారం ఉంది కదా, అలాంటి చట్టం తీసుకురావాలి. అర్ధరాత్రి మహిళ బయటికి వస్తే రక్షణ ఉందంటున్నారు. మిట్ట మధ్యాహ్నం వచ్చిన రక్షణ లేదు మహిళకి. మేము అదే కోరుకుంటాం, మహిళకు రక్షణ కావాలి. చిన్న పాపని తీసుకొచ్చి ఇలా చేసిండని, నా కొడుకు తప్పు చేయలేదు అంటున్నాడు. ముందుకు వచ్చి నిరూపించుకోమనండి బండి సంజయ్. సీఎం గారికి ఒకటే కోరుకుంటున్న, అబ్బాయి ఎక్కడున్నా తీసుకొచ్చి పోలీసులకు అబ్బాయి చెప్పి దోష నిరూపించుకొని వాళ్ళ కొడుకుని వాళ్ళు తీసుకెళ్ళమని, అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.